చంద్రబాబు లోకేష్ల చొరవతో ఒక బాలుడికి కాపాడినటువంటి సంఘటన ఇది. విజయవాడని వరద ముంచెత్తడానికి ముందు రోజు పాతరాజరాజపేటకు చెందిన 3 ఏళ్ల బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పిల్లాడిని కాపాడాలని కోరేందుకు అతడి తల్లి ఉండవల్లిలోని మంత్రి లోకేష్ ఇంటికి వెళ్తే విషయం తెలుసుకుని మంత్రి స్పందించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం అందించారు. ఫలితంగా ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చారు. పాతరాజేశ్వరపేటకు చెందినటువంటి చీకుర్తి స్వాతి ఒంటరి మహిళ. తీవ్ర జ్వరంతో ఆమె కొడుకు పేరు దేవాంశ్ అని పెట్టుకుంది. లోకేష్ కుమారుడి పేరు. ఆగస్టు 31న ముందు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడంతో 31న టైఫాయిడ్ అని తేల్చి పరిస్థితి విషమంగా ఉందని ఇంటికి పంపించేశారు. దీంతో ఆందోళన చెందిన తల్లి స్వాతి బాలుడి మేనమామ పరుగుని మంత్రి లోకేష్ ఇంటికి వెళ్ళారు. ఘటన అప్పట్లో చాలామందిని కదిలించింది. విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే వైద్యారోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎంత ఖర్చైనా బాలుడి ప్రాణాలు కాపాడాలని చంద్రబాబు ఆదేశించారు. వెంటనే కదిలినటువంటి వైద్య సిబ్బంది దేవాంశ్ని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చారు. చిన్నారి పరిస్థితి సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆరోగ్య సమాచారం తెలుసుకుంటూ వచ్చారు. మొత్తానికి వైద్యులు 11 రోజులు శ్రమించి బాలుడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం దేవాంశ్ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడంతో తల్లి సంతోషం వ్యక్తం చేస్తూ ఆ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పింది.